అందరికీ ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలండి. మరి యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం నుండి ఎన్నో పరిచర్య కార్యక్రమాలు జరుగుతున్న విషయం చాలామందికి తెలిసిందే. మరి ముఖ్యంగా పండగ అనగానే మన వ్యక్తిగత సంతోషాలను వెతికే పనిలో కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో బాధల్లో ఉంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మన సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలి అని మరి గతంలో కూడా రోడ్డు ప్రక్కన ఉండేవారితో, కుష్టి రోగులతో, అనాథలతో, వృద్ధులతో సువార్త పరిచర్య కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనడం అయితే జరిగింది. మరి ఈరోజు హైదరాబాద్ మలక్పేట్లో ఈ ఓల్డేజ్ హోమ్కి రావడం అయితే జరిగింది. ఎన్నో హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ వీడియోలో మీకు కనబడతాయి. వీరిని చూస్తుంటే బైబిల్లో నాకు ఒక వచనం గుర్తొచ్చింది. యోబు గ్రంథం 19:17లో నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఒకనాడు యోబు గారి పరిస్థితి బాగా ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉన్నారు, కానీ పరిస్థితి తారుమారైనప్పుడు, తన బలం తగ్గినప్పుడు పరిస్థితులను చూస్తుంటే అర్థమైపోతుంది. నిజంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో కూడా మనం చూస్తే ఈ తల్లులకు అందరూ ఉన్నప్పటికీ, కుటుంబం ఉన్నప్పటికీ, కొడుకులు ఉన్నప్పటికీ, కూతుళ్ళు ఉన్నప్పటికీ అసహ్యింపబడిన వారిగా, తృణీకరింపబడిన వారిగా, వారు వృద్ధులుగా మరి ఈ ఆశ్రమాల్లో గడుపుతున్న పరిస్థితి. ఈ తల్లులు ఒకనాడు కడుపున పుట్టిన పిల్లల కొరకు నవమాసాలు మోసి వారిని కనే విషయంలో ప్రాణాలకు తెగించి కన్నీ వారికి ఎన్నో సేవలు చేస్తే ఈరోజు ఈ తల్లులు ఈ స్థితిలోనికి వచ్చిన తర్వాత మరి కొడుకులకు, కూతుళ్లకు వారు భారంగా మారిపోయారు. వారికి ఈ సమయంలో చేయవలసిన సేవలు చేయక వారిని ఇలా ఖైదీలుగా, బందీలుగా మార్చేసిన పరిస్థితి. సో మీలో ఎవరైనా ఇలాంటి దృక్పథంతో ఉంటే దయచేసి మానుకొని, ఈ వృద్ధాప్య దశలో వారు ఏం తింటారండి? కొంచెం ఏదో వారు తినగలిగింది తింటారు. వారికి సేవ చేయడం ఒక భాగ్యంగా మీరు భావించి ముందుకైతే రండి. మరి దేవుని ప్రేమను బట్టి మనం ఈ ప్రాంతంలో వారికి ఒక పూట మంచి తినగల ఆహారాన్ని అయితే మనము దేవుని ప్రేమను బట్టి, కొంతమంది సహోదరుల సహకారాన్ని బట్టి చేయడం అయితే జరిగింది. మరి ఎవరైనా ఇలాంటి దృక్పథం ఉంటే దయచేసి మీ బుద్ధిని మార్చుకొని మరి తల్లిని, తండ్రిని ప్రేమించి, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఏ విధంగా అయితే తల్లి బాధ్యతను మోసుకున్న గొప్ప కుమారుడిగా మనకు కనబడుతుంటాడో అలా కుమారుడిగా, అలాంటి కూతుళ్ళుగా మీరు ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.